అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ టైలరింగ్ వీడియోస్. ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ నార్మల్ కటింగ్. అంటే నార్మల్ జాకెట్, క్రాస్ కటింగ్, నార్మల్ కటింగ్ ఉంటుంది కదా, అలా అనమాట. దీంట్లో మనం హ్యాండ్స్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేద్దాం. నేను కట్ చేసుకుంటున్నది లైనింగ్ జాకెట్ కోసం. సో హ్యాండ్స్ తిప్పేసుకోవడానికి ఇంత ప్లేస్ సరిపోతుంది. ఇదైతే బాడీ పార్ట్. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని నీట్గా సర్దుకొని ఇలాగైతే మనం ఇలాగ లెంత్ చూసుకోవాలి. ఇదైతే వెనకాల ఇలా మడుచుకోవడానికి అన్నమాట. ఇది ఇలాగ మడుపు కోసం ఇది ఇలా ఖర్చుకి వదిలేస్తున్నాను. ఇదైతే జాకెట్ నిలువు, మనం టేప్ యూజ్ చేయడం లేదు ఇక్కడ. జాకెట్ కొలతలతోనే జాకెట్ కట్ చేస్తున్నాం. ఇలాగా మెడ దగ్గర ఏదైతే బియ్యం దగ్గర ఖర్చు పెట్టుకున్నాము, గుర్తు పెట్టుకున్నాము, అక్కడికి ఇలాగా ఇలాగన్నమాట. ఇప్పుడైతే హాఫ్ జాకెట్ తీసుకొని ఇలాగా ముందర భాగాన్ని, ఇలాగా అక్షులు ఉన్న భాగాన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగన్నమాట.
ఇలాగ మనం భుజం కోసం ఇలాగ సేమ్ ఎలాగైతే ఖర్చు ఉందో ఇలాగ సేమ్ మనం ఏం ఎక్కువ తీసుకోవడం లేదు, ఏం తగ్గించడం లేదు, సేమ్ ఇలా అన్నమాట. ఇలాగ క్రాస్ బిల్ట్ కోసం ఇలా వచ్చింది కదా, మనకి ఈడ మాత్రం ఖర్చు కోసం ఇక్కడున్న ఈ కుట్టు కోసం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఒక 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇదైతే మెడ కోసం సేమ్ మెడ ఎలాగైతే ఉందో అలాగే తీసుకోండి. ఇప్పుడైతే ఆమ్ రౌండ్ చంక భాగం కోసం ఇంకా ఇలా ఇదైతే ఖర్చు కోసం కొద్దిగా ఎక్స్ట్రా. మళ్ళీ మనం ఇక్కడ ముందర టక్స్లు పట్టుకోవాలి కదా, దీనికి ఈ క్లాత్ ఎక్స్ట్రా సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఈ క్రాస్ బెల్ట్ కోసం ఇలాగా భుజం దగ్గర నుంచి ఇలా చూసుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గర ఇలా గుర్తు పెట్టుకుంటాను. అలాగే ఈ సంఖ దగ్గర నుంచి ఇలాగా ఇక్కడికి గుర్తు పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ క్రాస్ భాగాన్ని ఇలాగే కలిపేసుకున్నాం. మెడ భాగాన్ని ఇలాగ సేమ్ అలాగే గీసేసినాం. ఇలాగనమాట. కస్టమర్ అయితే మెడ భాగాన్ని కొంచెం డీప్ని పెంచమని చెప్తున్నారు, అందుకోసం ఇలా అంతే. మనం ఇది కొలతలు తీసుకోలేదు, మనం వేరే కలపడం తీసేయడం ఏం చేయలేదు, మనం టేప్ కూడా యూజ్ చేయలేదు. సింపుల్గా ఆల్తీ చాకుతోనే మనం ఇక్కడ కట్ చేసుకుంటున్నాం. నేను రెండింటిని కట్ చేస్తాను, వెనక భాగాన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇది అనేది నడుము దగ్గర ఖర్చు కోసం, ఇది ఖర్చు కోసం. అలాగే ఇది జాకెట్ నిలువ అన్నమాట. ఇప్పుడు మనం ఈ భాగాన్ని మెడ దగ్గర భాగాన్ని మనం తెంపేసుకోవాలంటే తెంపేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచుకోవాలన్నా అలాగే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని కార్డ్ అవుతుంది అది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ముందర భాగంతో పాటు వెనకల భాగాన్ని తెంపేసానని. నేనైతే మామూలుగా మొత్తం కుట్టుకున్న తర్వాత లైనింగ్ అంతా అతికించుకున్న తర్వాత ఇంకా లైనింగ్ మెయిన్ పీస్ ఎక్కడ జారకుండా ఉంటుంది కాబట్టి లైనింగ్ అంతా అతికించిన తర్వాత డీప్ అనేది తీసుకుంటాను. ఇప్పటికైతే ఇలాగే కట్ చేసుకుంటాను.
ఏం క్లాత్ ఏం ఇష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నీట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది వెనకాల భాగం. ఇది ముందర భాగం. ఇకపోతే క్రాస్ బట్. క్రాస్ పట్టి ఇలా నేను చేయడానికి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది లోపల మలిన కోసం క్లాత్ ఇంకా వేరే యూజ్ చేయకుండా దీన్ని నేను ఫోల్డ్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా హ్యాండ్స్. అంతే అండి. వెనకల భాగం, ముందర భాగం, హ్యాండ్స్, క్రాస్ పట్టి, హుక్స్లు కాజల్కి, ఇంకా మెడ పీసు, వెనకాల డోరీలు ఈ క్లాత్లో మనం కుట్టుకునేటప్పుడు కట్టేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మన వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు ఉపయోగపడితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోని మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.